వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఈరోజు మన గెస్ట్ బీజేపీ సీనియర్ నాయకురాలు ఎంపీ డీకే అరుణ. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా మేడం. 11 ఏళ్ల మోడీ పాలన ఎట్లా చూస్తారు? బ్రహ్మాండమైనటువంటి పాలన. 11 ఇయర్స్లో అసలు అచీవ్మెంట్స్ అనేటివి గతంలో 60 ఏళ్ల నుంచి కానటువంటి అనేకమైనటువంటి అచీవ్మెంట్స్ని మోదీ గారి హయాంలో మనం చూడగలిగినాం. రూరల్ డెవలప్మెంట్ నుంచి మొదలుకుంటే, గ్రామాల అభివృద్ధి నుంచి మొదలుకుంటే, ఈరోజు దేశాభివృద్ధి అయితేనేమి, మన రక్షణ శాఖ అయితేనేమి, దేశ భద్రత అయితేనేమి, అదేవిధంగా ప్రపంచ దేశాల్లోనే భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచడంలో కానీ, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను రోజు రోజు కంటే 5th ఉన్నటువంటి మొన్నటిదాకా 5వ స్థానంలో ఉంది. మోదీ గారు వచ్చిన తర్వాత 10 నుంచి 5కి వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు 5 నుంచి 4కి వచ్చింది. ఇంకా కొద్ది రోజుల్లో 3వ స్థానానికి ఎదగబోతున్నాం. అంటే 2047 అంటే మన స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోయేటటువంటి సమయానికి భారతదేశం ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి స్థానంలో ఉండాలనేటటువంటి లక్ష్యంతో, వికసిత్ భారత్ లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు గత 11 సంవత్సరాల నుంచి వారి పరిపాలన అందిస్తున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, రైల్వేస్ కానివ్వండి, లేదా రోడ్లు కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి, గ్రామీణ రోడ్లు కానివ్వండి, అదేవిధంగా కొత్త ట్రైన్స్ కానివ్వండి, అసలు ఊహించినటువంటి అంటే అంత అభివృద్ధిని మనం ఇవాళ చూడగలుగుతున్నాం. గతంలో ఒక 2500 కిలోమీటర్లు మన తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు ఉంటే 2014 వరకు, ఈరోజు 5000 కిలోమీటర్ల జాతీయ రహదారులు అయినాయి. ఇంకా 2000 కిలోమీటర్లు ఈరోజు వివిధ దశల్లో ఉన్నాయి. అంటే ఈ 11 సంవత్సరాల్లో సాధించినటువంటి ప్రగతిని ఈరోజు ఎంత చెప్పుకున్నా తక్కువని అని చెప్పొచ్చు. అదే కాకుండా ఈరోజు గ్రామీణ రోడ్లు ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అసలు ఎక్కడ కూడా ఇవాళ రోడ్ల నిర్మాణం అనేది గత 10 సంవత్సరాల నుంచి లేదు. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చినా కూడా మనం ఇవాళ ఎలాంటి డెవలప్మెంట్ ఇప్పటిదాకా చూడలేకపోతున్నాం. కేంద్రం తెలంగాణకు ఏమీ చేయట్లేదు అనే వాదన బాగా వినిపిస్తుంది. తెలంగాణకు ఏమీ చేయటనేది ఊతపదం అయిపోయింది అపోజిషన్ పార్టీస్కి. గతంలో ఉన్న బీఆర్ఎస్కి కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్కి కానీ వీళ్ళకు ఊతపదం ఏం చేయట్లేదు, ఏం చేయలేదు చెప్పండి అంటే అది చెప్పరు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పుడు చెప్పినటువంటి విధంగా ఈ సంవత్సరమే, ఒక్క సంవత్సరంలోనే రైల్వే శాఖకు 5700 కోట్లకు పైగా ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టారు. ఇది కదా 10 సంవత్సరాల యూపీఏ ప్రభుత్వం ఉన్న బడ్జెట్ కంటే కూడా ఎక్కువ ఈ 1 ఇయర్లో పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతున్న దానికి జవాబు. ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి. ఈరోజు ఎన్టీపీసీలో పవర్ ప్లాంట్ 1600 మెగావాట్ పవర్ ప్లాంట్ ప్రారంభం చేసి 800 పూర్తి చేసుకుంది ఆల్రెడీ. అదేవిధంగా రామప్ప టెంపుల్ కానీ, ఇతర టెంపుల్స్కి కానీ, రామప్ప టెంపుల్కి యునెస్కో గుర్తింపు వచ్చింది. ఇతర అనేక ప్రముఖ టెంపుల్స్కి, జోగులాంబ గద్వాల్ కావచ్చు, ఇంకా అనేక ప్రముఖ టెంపుల్స్కి ప్రసాద్ స్కీమ్ కింద వందలాది కోట్ల రూపాయలు శాంక్షన్స్ ఇచ్చి పనులు జరుగుతున్నాయి. సో ఈరోజు డెవలప్మెంట్ అనేది ఈ దీంట్లో లేదు అని చెప్పకుండా టెక్స్టైల్ పార్క్ వచ్చింది వరంగల్కి. ఎయిమ్స్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎయిమ్స్ వచ్చే సంవత్సరానికి ఎయిమ్స్ పెద్ద ఎత్తున ఇక్కడ అందుబాటులోకి వస్తుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క ఈ విషయానికి వెళ్తే కనుక మనము ఇప్పుడు యూనివర్సిటీ, మన సమ్మక్క సారక్క యూనివర్సిటీ ప్రారంభమైంది, గిరిజన యూనివర్సిటీ. అట్లనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు ఇక్కడ ప్రారంభమైనాయి. సో వీళ్ళు ఏమీ లేదు అనేటటువంటి ఒక ఊత పదంలాగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని ఏదో మేము ఇట్లాంటి అంటే మాకు ప్రజల లోపల సింపతి వస్తుందేమో అంటే ఒక సింపతి గెయిన్ చేసుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతోనే వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పక, కేంద్ర ప్రభుత్వం నిధులతో వస్తున్నటువంటి లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు జీతాలకే సరిపోవడం లేదు కదా, జీతాలే సరిగ్గా ఇస్తలేరు, ఉద్యోగుల డిఏలు లేవు, పిఆర్సీలు లేవు, వీళ్ళు డెవలప్మెంట్ చేసినామని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుంటే అభివృద్ధే లేదు తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద మాటికి నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలనను చూసి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. నీతివంతమైనటువంటి పాలన, ఎక్కడ కూడా ఇంత అవినీతి మరక లేకుండా స్వచ్ఛమైనటువంటి పాలన, స్వచ్ఛ భారత్ అనేటటువంటిది ఈరోజు భారతదేశంలో మనం చూసినాం. మన కుంభమేళా చూడండి, స్వచ్ఛ భారత్ అంటే అక్కడే ఉందేమనిపించింది. కోట్లాది మంది అక్కడ కుంభమేళాలో స్నానాలకు వెళ్తే, పుణ్య స్నానాలకు వెళ్తే అసలు ఆ ప్రాంతంలో అసలు ఆ స్వచ్ఛ భారత్ అంటే నిజంగా అన్ని కోట్ల మంది చేస్తున్న స్వచ్ఛ భారత్ చూడగలిగినాం. అంటే దిస్ ఇస్ ఆల్ బికాజ్ ఆఫ్ మోదీజీ గవర్నమెంట్. సో వారి యొక్క ఆలోచన, వారి యొక్క కమిట్మెంటు. సో వీళ్ళన్నీ డైజెస్ట్ చేసుకోలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఒక పక్క ముఖ్యమంత్రి పోయి పదే ప్రధానమంత్రిని కలుస్తూనే ఉన్నాడు టైం తీసుకొని.
నిధులు అడుగుతూనే ఉన్నారు, నిధులు వస్తూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఒక పక్క ఏం చేయట్లేదంటే ప్రజల లోపల ఏదో సింపతికి ఏం చేద్దామనేటటువంటి వీళ్ళు ఏం చేస్తలేరు, ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేరుస్తలేరు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నెరవేరుస్తారా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు వాళ్ళు బాధ్యులు కదా. అంటే రేవంత్ రెడ్డి పాలన ఎట్లా చూస్తారు దీనికి? అట్టర్ ఫ్లాప్, ఫెయిల్యూర్ గవర్నమెంట్. అసలు ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కొద్ది కాలంలోనే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం. అసలు ఎక్కడ కూడా ఈరోజు ప్రజల లోపల మనం వెళ్తే లోకల్ బాడీ సెలక్షన్లు దాదాపు 18 నెలలు అయిపోయింది, నిర్వహించలేనటువంటి దుస్థితి. ఏదో టైం పాస్ చేస్తున్నారు, అనవసరంగా ఏదో ఒకటి రోజు ఒక బ్యానర్ ఐటెం రాయించుకోవడము, దీన్ని ఏదో రకంగా కాలాన్ని గడిపేయడం తప్పితే అసలు అభివృద్ధి పైన దృష్టి లేదు. వాళ్ళు చెప్పినటువంటి అనేక బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినటువంటి అవినీతిని మొత్తం బయటికి తీస్తామన్నారు, వారిని జైలుకు పంపిస్తామన్నారు. మరియు 18 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా 19 నెలలు అయిపోతుంది, ఇప్పటిదాకా ఏ ఒక్క అవినీతిని బయటికి తీసుకురాలేదు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు. పోయి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశం ఇవ్వండి అంటే దాన్ని సిబిఐ ఎంక్వైరీకి ఆదేశం ఇవ్వడం లేదు. సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం వెల్కమ్ చేయండి, మీరు సిబిఐ ఎంక్వైరీ మేము ఆహ్వానిస్తాం, సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి సిబిఐకి లేఖ రాయండి అంటే అది రాయరు. సో ఎక్కడ కూడా వాళ్ళ కమిట్మెంట్ లేదు, వాళ్ళు చెప్పినటువంటి మాట మీద నిలబడడం లేదనేది స్పష్టమవుతుంది. అంటే కేసీఆర్ని కానీ కేటీఆర్ ఫ్యామిలీని కానీ బీజేపీ ఎక్కడో కాపాడుతుంది అనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. ఇప్పుడు వాళ్ళు ఆ మాట చెప్తున్నారు, వాళ్ళు ఏదో రకంగా ఈ విధమైనటువంటి మైండ్ గేమ్తోనే అధికారంలోకి వచ్చిండ్రు. వాళ్ళు అధికారంలోకి ఎట్లా వచ్చిండ్రు అంటే ఈ మైండ్ గేమ్ ఆడే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనే మైండ్ గేమ్ ఆడే వచ్చిండ్రు. అప్పుడు ఏమంటుండ్రు, కేసీఆర్ పోయి ముఖ్యమంత్రి గారు పోయి కేంద్రంలో మంత్రులను కానీ ప్రధానమంత్రిని కానీ కలిస్తే లోపలంతా ఒకటి లోపల. ఇప్పుడు ఎన్నిసార్లు పోయి ముఖ్యమంత్రి కలిసిండు రేవంత్ రెడ్డి గారు చెప్పండి? మరి కాంగ్రెస్ బీజేపీ కలుస్తాయా? మరి ఆయన ఎన్నిసార్లు పోయి కలిసి వచ్చింది చెప్పండి? సో ఒకరి మీద ఆరోపణ చేసే ముందు అంటే వారి యొక్క రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తున్నారు. దీంట్లో వాస్తవం లేదన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ కేవలం రాజకీయ ఆరోపణ చేస్తే వాళ్ళకి ఏమైనా కొంచెం ఫేస్ సేవింగ్ ఉంటుందేమో అనేటువంటి విధంగా ప్రయత్నం చేసుకుంటున్నారు. అంటే ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు మరి ఇప్పటిదాకా నెరవేర్చలేకపోతున్నారు కదా. వాళ్ళకి తెలియదా ముందు ఇక్కడ ఖజానా లేదని? ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? లంకె బిందెలు ఉన్నాయనుకున్నా ఇప్పుడు ఖాళీ బిందెలు ఉన్నాయి అంటున్నాడు. అంతకుముందు రాష్ట్రం అప్పుల పాలయ్యిందని మనమే పదే ఎలక్షన్లలో అందరం చెప్పినాం కదా, గొంతు దించుకొని చెప్పినాం కదా. మరి మీరు వచ్చి మరి ఇవన్నీ ఎట్లా నెరవేరుస్తామని చెప్పి మీరు హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ అనేక హామీలు, 6 గ్యారెంటీలతో పాటు ఇంకా అనేకం ఉన్నాయి, అది 400లకు పైగా ఉన్నాయి. మరి వాటి గురించి ఇప్పటిదాకా ఏమీ లేదు. రైతులకు రైతు భరోసా కరెక్ట్ లేదు, రైతు రుణమాఫీ కరెక్ట్గా అందరికి జరగలేదు. ఎమ్మెల్యేలే చెప్తున్నారు మా దగ్గరనే పూర్తి కాలేదని. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే మా నియోజకవర్గాల్లో రైతు భరోసా అందరికి అందలేదు అంటున్నారు, రైతు రుణమాఫీ అందరికి కాలేదు అంటున్నారు. ఈరోజు ఇంటింటికి ప్రతి మహిళకు 2500 రూపాయలు నెలకి ఇస్తామన్నారు. మరి ఎక్కడికి ఇప్పటిదాకా ఏ ఒక్క మహిళకు ఇవ్వలేదు. చదువుకున్నటువంటి విద్యార్థులకు, అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి నెలకు 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇప్పటిదాకా ఎక్కడ ఇవ్వలేదు. సో ఇట్లాంటి పథకాలు అనేకము. వాళ్ళు 4000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు, చేయలేదు. 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు, ఇప్పటిదాకా చేయలేదు. ఉన్నోళ్ళకే పెన్షన్ సరిగ్గా వస్తలేదు. ఇదివరకు వచ్చిన వాళ్ళకే పెన్షన్లు, అనేక మందికి వికలాంగులకు పెన్షన్లు బంద్ అయిపోయినాయి, అనేక మంది వితంతువులకు పెన్షన్ రావడం లేదు. ఒక భర్త చనిపోయినటువంటి వితంతువుకి పెన్షన్ 2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు, పెన్షన్ లేదు. కొత్త దరఖాస్తులు తీసుకుంటున్నారు, వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు, ఇప్పటిదాకా పెన్షన్. సో ఇట్లాంటి అనేకమైనటువంటి పరిపాలనా లోపాలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం. ఇంతకు కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటారా లేదంటారా? ఖచ్చితంగా జరిగింది. ఇంజనీర్ ఇంట్లో దొరికినాయి 200 కోట్ల ఆస్తులు, డబ్బు దొరికింది. అంటే ఒక ఇంజనీర్ దగ్గర అది మాత్రం దొరికిందంటే మిగతా దాంట్లో ఏం పరిస్థితి ఒకసారి మనం ఊహించుకోవచ్చు కదా. దాంట్లో అవినీతి జరిగిందా లేదా అంటే ఖచ్చితంగా జరిగింది. దాన్ని బయట పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి రాయదు? నిజంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళిద్దరు ఒకటి, వాళ్ళిద్దరు కాకపోతే వాళ్ళు ఎంబడి ఎంక్వైరీకి ఆదేశించాలా? వాళ్ళు ఆదేశించకుండా బీజేపీ కాపాడుతుంది ఈ డైలాగ్ మానేసి నువ్వు సిబిఐ ఎంక్వైరీకి రాయండి, సిబిఐ ఎంక్వైరీ చేయనియండి. భారతీయ జనతా పార్టీ మీద ఏదో రకంగా ఆరోపణ చేసేస్తే మేము బచాయించిపోతామని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇది రెండు అనుకుంటున్నాయి. వాళ్ళిద్దరు ఒకటే లోపల. ఇప్పుడు ఉన్నోళ్ళు కానీ, గతంలో ఉన్నోళ్ళు కానీ వాళ్ళు దొంగలు గట్లు పంచుకున్నారు. ఇప్పుడు ఆ పంచుకున్నది ఏడ బయట పడుతుందో అని దాన్ని అట్లా ఆపెట్టి కూర్చున్నారు. డికే అరుణ్ గారు, సుదీర్ఘంగా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ
జర్నీని ఎట్లా చూస్తారు? చాలా సుదీర్ఘమైన జర్నీ మీది పొలిటికల్కి సంబంధించి. అంటే ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచే వచ్చిన మా మామగారు డికే సత్యారెడ్డి గారు కానీ, మా నాన్న చిట్టాం నర్సిరెడ్డి గారు కానీ, ఇద్దరు కూడా పొలిటికల్గా మంచి జిల్లాలో ఆనాడు పట్టున్నటువంటి నాయకులు, పేరున్నటువంటి నాయకులు, కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు, ఎథిక్స్తోన పనిచేసినటువంటి రాజకీయ నాయకులు ఆ కాలంలో. సరే, ఆ తర్వాత మా బావగారు ఉన్నారు, మా మామగారు తర్వాత మా హస్బెండ్, నా భర్త భరత్ సింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత యాజ్ ఎ ఉమెన్గా నన్ను ముందుకు తీసుకొచ్చినారు. మా హస్బెండ్ తన కంటెస్ట్ చేయకుండా నన్ను కంటెస్ట్ చేయించి అప్పటి నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. అంతకుముందు పార్లమెంట్ కంటెస్ట్ చేసిన నా భర్త ఎమ్మెల్యే భరత్ సింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను 96లో మహబూబ్ నగర్ నుంచి అప్పుడు నా హస్బెండ్ భరత్ సింహారెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే ఇండిపెండెంట్ గెలిచారు. టీడీపీతో అలయన్స్లో ఉన్నారనమాట ఆ రోజు. సో టీడీపీ గవర్నమెంట్ ఉండింది అప్పుడు. సో మాకు అప్పుడు పొలిటికల్గా ఫస్ట్ ఎంట్రీ భరత్ సింహారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు ఇండిపెండెంట్గా. దాని తర్వాత వారు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే ఉన్నప్పుడే 96లో పార్లమెంట్కి మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసేటటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. వాళ్ళ నన్ను పోటీ చేయమని అడిగి మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయించారు. అప్పటి నుంచే పొలిటికల్గా డైరెక్ట్గా నేను పొలిటికల్గా ఎంట్రీ నాది. సో అప్పుడు చాలా నేరో ఓట్స్తో ఓడిపోయాను. 4,000 లోపల ఓట్లతో నేను అప్పుడు ఓడిపోయాను ఫస్ట్ పార్లమెంట్ పోటీ చేసినప్పుడు. సో ఆ తర్వాత 99లో మరి కాంగ్రెస్ నుంచి నేను అసెంబ్లీకి పోటీ చేసిన గద్వాల్ నుంచి. సో 94 to 99 మా హస్బెండ్ భరత్ సింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత 99లో నేను కంటెస్ట్ చేసిన. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజకీయ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. సరే, ఓటములు గెలుపులు మధ్యలో ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రికి చేసిన తర్వాత ఎంపీగా మళ్ళీ ఒకసారి ఓడిపోయాను, మళ్ళీ ఈసారి గెలిచడానికి. అప్పటి నుంచి రాజకీయంగా జిల్లాలో అప్పటి నుంచి ఇప్పటిదాకా యాక్టివ్గానే ఉన్నా పాలిటిక్స్లో. సో ఇక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి హిస్టరీ ఒకటైతే వెనక మా హస్బెండ్ భరత్ సింహారెడ్డి గారి యొక్క బ్యాక్ బోన్ లాగా వారి సపోర్ట్ కూడా నాకు ఉండడం వల్లనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇంకా లైవ్లో అంటే పని చేయగలుగుతున్నాము, యాక్టివ్గా ఉండగలుగుతున్నాము. సో పొలిటికల్ హిస్టరీ అంటే ఇక ఫస్ట్ నేను కూడా ఇండిపెండెంట్గానే గెలిచా. నేను ఫస్ట్ గెలిచింది కూడా యాజ్ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గానే గెలిచా. రోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు నాకు. టీఆర్ఎస్ అలయన్స్లో ఆ టికెట్ టీఆర్ఎస్కి ఇచ్చేసింది గద్వాల్ టికెట్. సో నేను ఆ రోజు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి, అంటే సమాజ్వాదీ అని యాజ్ ఏ టెక్నికల్గా సమాజ్వాదీ అని పెట్టాము. బట్ సమాజ్వాదీ సింబల్ అట్లాంటివి ఏమి లేవు మన రాష్ట్రంలో. సో ఇండిపెండెంట్ సింబలే వచ్చింది నాకు ఆ రోజు. ఇండిపెండెంట్గానే గెలిచినాను. బట్ యాజ్ ఎ రికార్డ్ పరంగా సమాజ్వాద్ పార్టీ అని ఉంటుంది. సో అప్పటి నుంచి ఇంకా ఇప్పటిదాకా సరే. తర్వాత 2019లో నేను బీజేపీలో చేరిన. అప్పటి నుంచి బీజేపీ పార్టీలో నా ప్రస్థానం కొనసాగుతూ ఉంది. భరత్ సింహారెడ్డి గారి పైన వ్యక్తిగతమైన ఆరోపణలు చాలా వస్తాయి, చాలా అవినీతి ఆరోపణలు ఉంటారు. వాటిని ఎట్లా చూస్తారు? ఇట్లాంటి ఆరోపణలు అవన్నీ ఒకప్పుడు ఎందుకంటే ఆయన చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. తను ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ తర్వాత నిన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేటప్పుడు పొలిటికల్ జెలసీస్తోన ఆరోపణలు చేసేటోళ్ళు. పొలిటికల్ జెలసీ, నేను స్ట్రాంగ్ ఉన్నాం మా ఫ్యామిలీ జిల్లాలో కాబట్టి మమ్మల్ని ఏ రకంగా హ్యూమిలేట్ చేయాలని నా హస్బెండ్ మీద ఆరోపణలు చేసి నా హస్బెండ్ మీద లేనిపోని ఇవి సృష్టించేటటువంటి వాళ్ళు ఒకప్పుడు. సో ఇప్పుడు వారు పొలిటికల్గా తను ఏమి యాక్టివ్గా అంటే బయటికి పొలిటికల్గా తనే కంటెస్ట్ చేయడం అట్లాంటివి ఏమీ లేదు. బిజినెస్లో కూడా ఇప్పుడు ఈ మధ్యలో తన బిజినెస్ కూడా అని తగ్గించుకున్నారు. భరత్ సింహారెడ్డి గారి గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడటం లేదు. గతంలో ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల కిందట మాట్లాడేవాళ్ళు. అంటే ఇక పొలిటికల్ జెలసీలు చాలా ఉండేవి ఆ కాలంలో. ఇప్పుడు అంటే నేను ఎంట్రీ అయిన తర్వాత తగ్గించేసినారు అనుకోండి. మా హస్బెండ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతకుముందు ఆయన బిజినెస్ కానీ తనతో కొంచెం యాక్టివ్గా ఉండి కొంచెం అప్పుడు ఇది ఉండేటటువంటి వాడు కాబట్టి అప్పుడు కొంచెం పొలిటికల్గా ఫ్యామిలీ కూడా జిల్లాలో మాది బాగా ఐడెంటిఫై అయ్యేటటువంటి ఫ్యామిలీ ఉండే. ఏదో రకమైనటువంటి ఆరోపణలు జనరల్గా చేసేటటువంటి వాళ్ళు. బట్ అవన్నీ ఏవి కూడా ఆరోపణలలో రుజువు కాలేదు, ఏవి లేవు, అన్ని వాస్తవాలు కాదని సంగతి ఆ తర్వాత కొంతకాలానికి అందరికీ అర్థమైంది. అది వేరే విషయం. రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారు హీ వాజ్ ఎ లీడర్. అంటే ఒక లీడర్ అంటే అట్లా ఉండాలి అనేటటువంటి అనిపించేటటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి అన్నగారు. సో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరే మేము ఎమ్మెల్యేగా ఉండడము, తర్వాత వారు మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు నన్ను తన మంత్రిమండలిలోకి తీసుకోవడము, ఆ తర్వాత మమ్మల్ని వారు చాలా అంటే చాలా అభిమానంతో ఉండేవారు మా అందరితో కూడా. నాతో పాటు ఇంకా తోటి ఎమ్మెల్యేస్ కూడా ఉండేవాళ్ళు. విమెన్ ఎమ్మెల్యేస్ అందరూ చాలా ఆప్యాయంగా అభిమానంగా మమ్మల్ని అందరం చూసేవాడు. అందులో డెవలప్మెంట్ పరంగా కూడా మా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం ఏదైనా కాదనకుండా
అడిగిందే తడుగా కాదనకుండా ప్రతిదీ ఏ డెవలప్మెంట్ అడిగినా ఆ డెవలప్మెంట్ గురించి సానుకూలంగా స్పందించేటటువంటి వాడు, వాటిని శాంక్షన్ చేయించేటటువంటి వాడు. నాకు మహబూబ్ నగర్ జిల్లాలో ఆ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన నేను. దాంట్లో నేనే లీడ్ తీసుకొని పోరాటాలు చేసిన జిల్లాలో అనేక ప్రాజెక్టులకు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి. సో వాటి కోసము నా ప్రాణాలకు తెగించి నేను పోరాటాలు చేసిన. ఆర్డీఎస్ దగ్గర కానివ్వండి, అదేవిధంగా తర్వాత పాదయాత్రలు కానివ్వండి, ఆ తర్వాత నిరాహార దీక్ష కానివ్వండి, అనేక పోరాటాలు చేసినాం. అప్పుడు విద్యుత్తు సమస్యలపైన పోరాటాలు చేసినాం, చాలా పోరాటాలు చేసినాం. ఆ సమయంలో వారు కూడా తర్వాత గవర్నమెంట్లోకి వచ్చినాక పూర్తి స్థాయిలో మాకు సపోర్ట్ చేసిండ్రు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన నేను చేసిన పోరాటాలకు వారు గవర్నమెంట్లోకి రాగానే నా నియోజకవర్గంలో నెట్టెంపాడు ప్రాజెక్టు చాలా ప్రధానంగా అంశం ఉండేది. సో నెట్టెంపాడు ప్రాజెక్టునికి వాళ్ళు శాంక్షన్ ఇచ్చినారు. అప్పుడు నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిచిన, అదే నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా లేకపోయినప్పటికీ కూడా ఫస్ట్ లిస్ట్లో యాక్చువల్ నెట్టెంపాడు లేకుండింది. ఫస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల లిస్ట్లో నెట్టెంపాడు లేకపోతే నేను పోయి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఓ రోజు అన్న మా నెట్టెంపాడు పెట్టలేదు, నా నియోజకవర్గంలో ప్రాజెక్ట్ పెట్టలేదు, బీమా పెట్టారు, కలవకుర్తి పెట్టారు జిల్లాలో, అందుకని ఇది నెట్టెంపాడు మిస్ అయింది అంటే అప్పటికప్పుడు నెట్టెంపాడును యాడ్ చేయండి అయ్యా, అట్లెట్ మిస్ అయ్యారని నెట్టెంపాడుని యాడ్ చేయించి 25,000కే ప్రాజెక్ట్ డిజైన్ ఫస్ట్ ఇది చేశారనమాట వాస్తవంగా. సో 25,000 కాదు 2 లక్షల ఎకరాలకు కావాలని పట్టుబట్టి అడిగితే 2 లక్షల ఎకరాలకు ఆ నెట్టెంపాడు ప్రాజెక్టుని వారు 2 లక్షల ఎకరాలకు పెంచి ఆ ప్రాజెక్టును తయారు చేయించి దాని ఫౌండేషన్కి వచ్చి జిల్లాలో అన్ని ప్రాజెక్టులు చేసినప్పుడు అది కూడా అదే రోజు చేయాలంటే అన్నింటి కూడా ఒకటే రోజు ప్రాజెక్టులకు ఫౌండేషన్ వేశారు. సో వారి అభిమానము, వారితో ఉన్నటువంటి అంటే ఆ బ్రదర్లీ రిలేషను ఎప్పటికీ మర్చిపోలేనటువంటి రిలేషను, ఎప్పటికీ మర్చిపోలేము. రాజశేఖర రెడ్డి అన్నతో ఉన్నటువంటి అనుబంధం కానీ, వారితో మేము ఎమ్మెల్యేగా పనిచేయడం కానీ, మంత్రిగా పనిచేయడం కానీ, ఆ తర్వాత వాళ్ళు మాకు సహకరించినటువంటి తీరు డెవలప్మెంట్ పరంగా కానీ, మా ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళు చాలా దగ్గరగా ఉండేటటువంటి వారు. భరత్సింహారెడ్డి గారికి వారికి దగ్గర అనుబంధం, ఇద్దరు కూడా చాలా అనుబంధంగా ఉండేటటువంటి వాళ్ళు. రాజకీయాలు భరత్సింహారెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా. మీ కుటుంబానికి గద్వాల కంచుకోట అని చెప్తారు, కానీ ఈ మధ్యకాలంలో ఆ కంచుకోట మీకు దూరమైనట్టుగా కనిపిస్తుంది. అంటే ఎప్పటికీ దూరం కాలేము. అది మా అంటే అది గద్వాల అంటే మా సొంత నియోజకవర్గము. మా ఫ్యామిలీ 1957 నుంచి మేము అక్కడ పొలిటికల్గా కూడా ఉన్నటువంటి ఫ్యామిలీ మాది. 1957లో మా మామగారు ఫస్ట్ ఎమ్మెల్యే అక్కడ. 62లో అక్కడ రాజా గారిని ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా వాళ్ళు ఎన్నుకున్నారు. ఆ తర్వాత సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. చివరిగా వారు చనిపోయింది కూడా ఎమ్మెల్యేగా ఉండే చనిపోయినారు సత్యారెడ్డి గారు. మా మామగారు డీకే సత్యారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు చనిపోయినప్పుడు కూడా హీ వాజ్ ఎమ్మెల్యే. సో ఆ తర్వాత సమరసింహారెడ్డి గారు మా బావగారు ఎమ్మెల్యే అయ్యారు. సో తర్వాత భరత్సింహారెడ్డి ఎమ్మెల్యే గారు, తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. సో మధ్యలో సరే 1-2 సార్లు 3 సార్లు వాళ్ళు వీళ్ళు కొత్త వాళ్ళు మధ్యలో వచ్చి ఉండొచ్చు. బట్ ఆ కాన్స్టిట్యున్సీ అనేది ఎప్పటికీ కూడా ప్రజలతో మాకుండే అనుబంధం ఏనాడు కూడా అది దూరం కాదు, చేసుకోలేము కూడా మేము. బీజేపీలోకి వచ్చాక కొంచెం సైలెంట్గా ఏమైనా కనిపిస్తున్నారా డీకేఆర్ని? సైలెంట్గా ఎప్పుడు ఉండను. సైలెంట్ ఆ సమయాన్ని బట్టి విషయాన్ని బట్టి స్పందిస్తా. సైలెన్స్ అనేది ఎప్పుడు అంటే అవసరం వచ్చినప్పుడు సమయం అంటే ఇష్యూని బట్టి మాట్లాడడం జరుగుతుంది. సైలెన్స్ అంటే రోజు అరవలేం కదా. ఇప్పుడు ఏదైనా విషయం వచ్చింది అప్పుడంటే కేసీఆర్ గారు ఏదో ఒకటి మాట్లాడేవారు, ఏదో ఒకటి అనేవారు. మేము అసెంబ్లీలో ఉన్నాం ఆ టైంలో. సో అపోజిషన్లో, సో గట్టిగా వాటి మీద స్పందించేవాళ్ళం. సో ఈరోజు నేను అసెంబ్లీలో లేను, పార్లమెంట్లో ఉన్నా. సో పార్లమెంట్ పరంగా ఏ ఇష్యూస్ ఉన్నా ఎప్పుడైనా ఏదైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఖచ్చితంగా మాట్లాడుతుంటాము. రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మాటల తీరు అప్పుడప్పుడు కొంచెం లైన్ తప్పినప్పుడు ఏం ఊరుకోం మేము కూడా. పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు కూడా ఆయన నోరు జారవేసుకున్నాడు, చాలా ఎక్కువ మాట్లాడినాడు. ఏం వదిలిపెట్టా, ఆ జోలికి వస్తే ఎవ్వరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. పార్టీ పరంగా కూడా ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తుంటే భారతీయ జనతా పార్టీ ఎంపీగా లేదా జాతీయ ఉపాధ్యక్షులుగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అంటే ఇచ్చిన హామీల మీద వాళ్ళు నెరవేర్చకుండా వాళ్ళు చెందినటువంటి వైఫల్యాల మీద ఏ రోజు సైలెంట్గా ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి పాలనకు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అహర్నిశలు పనిచేస్తూనే ఉంటాం. అట్లా సైలెంట్ అనేది నో క్వశ్చన్. డీకేఆర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారా? రేసులు ఇవన్నీ నాట్ కరెక్ట్ అండి. రేసులు ఉండడం, రేసులు లేకపోవడం అనేది ఉండదు. జాతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ. జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రంలో ఎవరిని చేయాలనేది జాతీయ స్థాయిలో నిర్ణయాలు చేస్తారు.
సో ఈ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఎన్నో ఈక్వేషన్స్తో రాష్ట్ర అధ్యక్షులను ఎన్నుకుంటారు కాబట్టి దాంట్లో రేస్లో ఉన్నామా రేస్లో లేమా అనేది ఇక్కడ అసందర్భం. చేయడానికి మీకు ఇంట్రెస్ట్ కదా అంటే చేయొచ్చు. పార్టీ ఏ పదవి అంటే పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా, పార్టీ పరంగా పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా, నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న బాధ్యత ఇచ్చిన బాధ్యత నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను. పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పినా ఆ బాధ్యతల్లో బాధ్యతాయుతంగా పనిచేయడమే నా లక్ష్యం. నా యొక్క లక్ష్యము, నా యొక్క నేచర్ కూడా. బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి కొత్తగా వచ్చిన నేతలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది కొంతమంది అంటుంటారు. ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది ఉండదు. ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది పార్టీలో ఒకసారి వచ్చిన తర్వాత మనం సపరేట్గా ప్రాధాన్యత అనేది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఒకరు బయట నుంచి మన ఇంట్లోకి ఒకరు వచ్చింది అనుకోండి, ఒక ఫ్యామిలీలోకి కొత్త మెంబరు, ఇంట్లో కలిసిపోవాల్సిందే. అట్లనే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ. ఇది మనం ఈ పార్టీలోకి ఎవరు వచ్చినా, ముందు నేను వచ్చినా, తర్వాత అనేక మంది వచ్చిండ్రు. సో ఇప్పటికి కూడా మేము ఇంకా కొత్త వాళ్ళని డిస్కషన్ ఇక్కడ మనం చేయడానికి కూడా అసలు అవసరం లేదు. అటువంటి డిస్కషన్ కూడా రాకూడదు. పాత కొత్త అనే డిస్కషన్ కూడా రాకూడదు. ఇది పార్ట్ ఆఫ్ ఇట్. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. మమ్మల్ని పట్టించుకోవడం లేదు, పట్టించుకుంటున్నారు అనేది కాదు. మనం అందరం ఆ పార్టీలో కుటుంబ సభ్యులం. సో కాబట్టి అటువంటి ఫీలింగ్స్ అనేది ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఎవరికైనా ఉన్నాయంటే ఐ డోంట్ నో, బట్ అటువంటి ఉంటే కూడా కరెక్ట్ కాదు. ఇతర పార్టీల వ్యవహారం అయినప్పటికీ కవిత ఒక లేఖ రాయడము, బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు చూస్తారు కదా, దానిపై ఎట్లా స్పందిస్తారు? వాళ్ళ ఫ్యామిలీ పాలిటిక్స్ అవన్నీ కూడా వాళ్ళ విత్ ఇన్ ద ఫ్యామిలీ పాలిటిక్స్. ఇవి వాళ్ళ ఇంట్లో పాలిటిక్స్ కావచ్చు, లేదా వాళ్ళ ఫ్యామిలీ పాలిటిక్స్లో గొడవ కావచ్చు, వాళ్ళ ప్రాపర్టీస్ గొడవ కావచ్చు, దేనికోసం జరుగుతుంది, ఇట్ ఇస్ అప్ టు దేర్ ఫ్యామిలీ. ఇది రాజకీయంగా దీని నుంచి ఏదైనా ఉంటుందైతే అనుకోని, ఇది రాజకీయంగా కవిత తనకి ఇంపార్టెన్స్ కోసం కోరుకొని చేస్తుందా, లేదా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా విత్ ఇన్ ద పార్టీలో పొలిటికల్ పవర్ కోసం చేస్తున్నారా, లేదా ప్రాపర్టీస్ కోసం గొడవలు ఉన్నాయనేది అది ఆ కుటుంబంలో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఆమె కూడా లేఖతో టీఆర్ఎస్ పార్టీకి నష్టమేమో వాళ్ళు చేసుకున్న గొడవలమంతా, మాకొచ్చే వాళ్ళ గొడవలతో మాకేం సంబంధం లేదు, దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా లేదు. అంటే ఆమె చేసిన అలిగేషన్లో బీఆర్ఎస్ ఎక్కడో సాఫ్ట్ కార్నర్లు ఉంది బీజేపీ వైపు, ఒకసారి విలీనం కూడా జరపాలని ప్రయత్నించారన్నదే ఆమె అలిగేషన్. అయితే ఆమె లైమ్ లైట్లో ఉండాలనుకుంటుంది. కవిత ఆమె ఎక్కడో ఉంది కాబట్టి తన లైమ్ లైట్లోకి ఎట్లా వస్తా నేను అనుకొని ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తుంది. తన లైమ్ లైట్లో ఉండాలంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల నేను కొన్ని రోజులు మీడియాలో కనపడతా, మళ్ళీ నేను కొన్ని రోజులు లైవ్లో ఉంటాను, ఇట్లాంటి విధంగా ఒక గేమ్ ఆడుతున్నట్టు కనపడుతుంది. డికేఆర్ నాడు బీజేపీ ఎంపీ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కనీసం 2-3 ఎమ్మెల్యేలు ఆమె ఏం చెప్తే అది చేస్తారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి. ఇది జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వాళ్ళు ఏ పార్టీ అయినా కానివ్వండి, ఇప్పుడే కాదు గతంలో కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అందరు ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసిన. అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు, నేను జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా డెవలప్మెంట్ కోసం ఆల్ ఎమ్మెల్యేస్తోన కలిసి జిల్లా అభివృద్ధి కోసం కలిసి పనిచేసిన. ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా ఆ రోజు అదర్ పార్టీ ఎమ్మెల్యేస్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ వరకు మనం అందరం కలిసి పనిచేసాం. పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్, ఎలక్షన్స్ ఆర్ డిఫరెంట్. డెవలప్మెంట్ అన్నప్పుడు జిల్లాలో అన్నింటిలో కూడా ఇరిగేషన్ కావచ్చు, ఇతర అనేకమైనటువంటి విద్యాపరంగా కావచ్చు, వైద్య పరంగా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు, అన్ని అంశాల్లో కూడా కలిసి పనిచేసినాం ఆ రోజు కూడా. ఈ రోజు కూడా నేను ఎంపీగా ఉన్నా. ఈరోజు అక్కడ ఉన్న 7 మంది కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఎవరైతే కలిసి పనిచేయడానికి ముందుకు వస్తారో వాళ్ళతో నేను మంచి రిలేషనే ఉంటాను. నాకు ఎవరు శత్రువులు లేరు అక్కడ. నాకు ఎవరితో పొలిటికల్ గా ఎవరితో నాకు శత్రుత్వం లేదు. 2 బంధువులు ఉన్నారు, ఒక ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ మీ మాట వింటారని. బంధువులున్నా కాకపోయినా వాళ్ళు వేరే పార్టీలలో ఉన్నారు. బంధువులైనా ఎవరి రాజకీయం వాళ్ళదే. వాళ్ళ బంధువులైనా కూడా పొలిటికల్ గా ఆ నియోజకవర్గంలో యాజ్ ఎ పార్లమెంట్ మెంబర్గా ఎక్కడ అభివృద్ధికి నా సహకారం అవసరం ఉన్నా నా సహకారం ఉంటుందని చెప్పిన. అట్లా వాళ్ళు కూడా సహకారం ఒకరికొకరు డెవలప్మెంట్ పరంగా చేసుకోవడం వల్ల నియోజకవర్గం అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది పెద్ద ఎత్తున. కొందరికి ఇష్టం లేదనుకోండి, దానికి మనం ఏం చేయలేము. బట్ ఇట్స్ ఆల్ నాట్ అప్ టు, అంటే నా పర్సనల్ గెయిన్ కోసం కాదు, లేదా వాళ్ళ పర్సనల్ గెయిన్ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్, జిల్లా డెవలప్మెంట్, పార్లమెంటు నియోజకవర్గం డెవలప్మెంట్ విషయంలో ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి నేను సిద్ధమే. నేను ఎవరితో నాకేం పర్సనల్ శత్రుత్వం ఎవరితో లేదు. ఇప్పుడు డెవలప్మెంట్ పరంగా కలిసి పనిచేస్తేనే అక్కడ అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. గొడవల మధ్యలో డెవలప్మెంట్ ఆగిపోతుంది తప్ప ముందుకు పోతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఉన్నప్పటికీ అవకాశం ఉన్న బీజేపీ ఎందుకో స్లోగా ఆశించిన స్థాయిలో వెళ్ళట్లేదు, పబ్లిక్కి కనెక్ట్ కావట్లేదు. ఎంతసేపు ఎంపీ ఎలక్షన్స్లో యాక్టివ్గా ఉంటుంది తప్ప అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర కొంచెం ఎక్కడో వెనుకబడుతుందనే వాదన ఉంది. అట్లాంటిది ఏమీ లేదు, వెనకబడి ఏం లేదు. అన్ని రకాలుగా గతంలో మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్లో లాస్ట్ టర్మ్లో కూడా చూసుకుంటే కనుక అత్యధిక పోరాటాలు చేసింది భారతీయ జనతా పార్టీయే.
కాంగ్రెస్ పార్టీ పోరాటాలు ఎక్కడ చేసింది? పోరాటాలే చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటాలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక ఇష్యూస్ పైన, కాళేశ్వరం అవినీతి కావచ్చు, లేదా పాలమూరు రంగారెడ్డిలో అనవసరం తప్పుడు డిపిఆర్లు కావచ్చు, ఇష్టం వచ్చినట్టు డిజైన్లు మార్చి అంచనాలు పెంచుకోవడం పైన కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాల పైన, ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంలో కావచ్చు, అనేక కార్యక్రమాలపైన, ఉద్యోగులకు ఇచ్చిన ప్రామిసెస్ మీద పోరాటాలు చేస్తున్నట్టు, ఉద్యోగుల మీద వాళ్ళు చేస్తున్నటువంటి నిర్ణయాలపైన కావచ్చు, అన్నిటి మీద పోరాటాలు చేసింది భారతీయ జనతా పార్టీని. యువతకు జరిగిన అన్యాయం పైన కావచ్చు, మహిళల మీద జరిగిన అన్యాయం కావచ్చు, ఇవన్నిటి మీద పోరాటాలు చేసింది భారతీయ జనతా పార్టీనే. ప్రజల లోపల పెద్ద ఎత్తున అప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద పూర్తిగా వాళ్ళ ఫెయిల్యూర్స్ ని బయటకు తీసుకొచ్చింది బీజేపీ పార్టీ. ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్స్ పైన పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీనే. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఎవరు ప్రజల్లో లేరు. ఒకసారి అవినీతి కూపంలో కూరుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మళ్ళీ ప్రభుత్వంలోకి రావడానికి వాళ్ళు చేసేటటువంటి డ్రామాలు కానీ, వాళ్ళు చేసేటటువంటి అనేక వాళ్ళ ఫ్యామిలీ నాటకం కానీ, ఇవన్నిటిని కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇవాళ భారతీయ జనతా పార్టీనే ప్రజలు విశ్వసిస్తున్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ డబ్బా కొట్టుకోవడం కోసమో లేకుంటే పెద్ద డ్రామాలు చేసేటటువంటి పార్టీ కాదు. వాస్తవం పైన పనిచేసేటటువంటి పార్టీ, ఇచ్చిన మాట నిలబెట్టుకునేటటువంటి పార్టీ. నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ప్రతి మాట ఏ విధంగా నిలబెట్టుకున్నారు. 370 ఆర్టికల్ రద్దు అన్నారు, రద్దు చేసి చూపించారు. అక్కడ బ్రహ్మాండమైనటువంటి పాలన అందించి చూపించారు. తర్వాత మహిళలకు 33% రిజర్వేషన్ హామీ ఇచ్చారు. ఈరోజు 33% రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించి చూపించారు, అమలు చేయబోతారు నెక్స్ట్ ఎలక్షన్స్లో. అదేవిధంగా ఈరోజు పహల్గామ్లో చేసిన దాడికి ప్రతీకారంగా మన భారతదేశం శక్తి ఏందో చేపించి చూపించిండ్రు, చాటి చెప్పిండ్రు నరేంద్ర మోదీ గారు. ఈ దేశం యొక్క భద్రత కానీ, ఉగ్రవాదులు మళ్ళీ మా దేశం మీద కన్నెత్తి చూస్తే మిగిలనటువంటి సంకేతాన్ని పాకిస్తాన్ కూడా ఇవ్వడం చెప్పింది. సో ఇవన్నీ కూడా ఒక కమిట్మెంట్తో చేస్తున్నటువంటి, కమిట్మెంట్తో ఈ దేశం భద్రత ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, అన్ని రంగాల్లో, అన్ని వర్గాల్లో, ప్రతి ఒక్కరికి, యువతకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యతనిస్తూ వారి అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ లక్ష్యంతోనే మేమందరం కూడా తెలంగాణలో ఈ అప్పుల రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేక, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏ మోసం చేసిందో, మేము ఎన్నికల్లో అటువంటి మోసాలు ఎక్కడ చేయలే, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేది ఏ రాష్ట్రంలోనైనా. అదేవిధంగా భవిష్యత్తులో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ యొక్క అభివృద్ధికి మనుగడ ఉంటుంది తప్ప, ప్రజలకు కూడా విశ్వాసం తెలంగాణలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఉంది. తప్పకుండా ఆ దిశలోనే భారతీయ జనతా పార్టీ ఈరోజు ముందుకెళ్తా ఉంది. వచ్చే ఎలక్షన్స్ లోపే 33% ఉమెన్ రిజర్వేషన్ తేవాలని దాదాపు నిర్ణయించినట్టుగా ప్రచారం జరుగుతుంది. దాన్ని ఎట్లా చూస్తారు? గత ఎంతో కాలం నుంచి ఉంది ఉమెన్ రిజర్వేషన్ బిల్లు గురించి ఎదురు చూస్తూ ఉన్నారు మహిళలు. చట్టసభల్లో కూడా మహిళల రిజర్వేషన్ ఉండాలి, ప్రాధాన్యత ఉండాలి. మహిళలకు ఆ యొక్క సమర్థవంతమైనటువంటి నాయకత్వం మహిళల్లో ఉంటుందంటటువంటిది జగమెరిగినటువంటి సత్యం. సో 33% రిజర్వేషన్ ఇవాళ చట్టసభల్లో కూడా రావడం వల్ల అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ పెద్ద ఎత్తున మహిళలు కూడా ఎంపీలుగా, ఎమ్మెల్యేగా ఎన్నిక కాబట్టేటువంటి అవకాశం వస్తుంది. అంటే భారతదేశం అంటేనే స్త్రీమూర్తికి గౌరవం ఇస్తున్నటువంటి దేశంగా గుర్తింపబడినటువంటి భారతదేశంలో మహిళా రిజర్వేషన్ రావడం వల్ల కూడా ఈ దేశం యొక్క అభివృద్ధి ఖచ్చితంగా మోదీ గారు ఏదైతే 2047 వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు పోతున్నారో ఆ లక్ష్యం కూడా తప్పకుండా నెరవేరుతుందని నేను భావిస్తున్నాను. డీకే అన్నారు, ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, మంత్రిగా చేశారు. తెలంగాణ తొలి మహిళా సీఎంగా చూడొచ్చా? ఇవన్నీ పొలిటికల్గా సరే అండి, ఎవరెవరో మీరు అడగొచ్చు, చెప్పొచ్చు, ఎంతమందో ఎన్ని రకాలుగానో ఎంతమందినో ఊహించుకోవచ్చు. ఎవరి వాళ్ళు ఫలానా వాళ్ళు అయితే బాగుంటుంది, ఫలానా వాళ్ళు కావచ్చు, ఫలానా వాళ్ళు కావచ్చు అని ఎన్నో విశ్లేషణలు మామూలుగా చూస్తుంటాం మీడియాలో జరుగుతుంది. ఇవన్నీ వెరీ కామన్. బట్ అల్టిమేట్గా జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటైన తర్వాత ఎవరు ఉండాలన్నది, ఎవరు ఉంటారన్నది ఆ రోజు జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది. సో తప్పకుండా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడాలన్నటువంటి లక్ష్యంతో మేమందరం కలిసి ఇక్కడ పనిచేస్తాం. చివరిగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉంటారు, ఎవరు ఉంటారనేది పార్టీ విల్ డిసైడ్. చివరిగా మహబూబ్ నగర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఎట్లా చూస్తారు? ఈ 1 ఇయర్కి సంబంధించి యాక్టివిటీస్ కానీ వాటి కానీ. మీరు ఎంపీగా నేను ఎంపీగా అయినప్పటి నుంచి చాలా వరకు
ప్రజలకు ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నా. సో చాలా వరకు దాన్ని అచీవ్ చేసాము. ఇంకా కూడా లేనివి కూడా ఇవన్నీ కూడా అచీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. వాట్ ఎవర్. సో నియోజకవర్గం అభివృద్ధి విషయంలో పెద్ద ఎత్తునని చేయాలనేటటువంటి ఒక తపనతో ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ టీకే గారు. బీజేపీ పార్టీ తనకి ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాను, పార్టీ లైన్లోనే తాను పనిచేస్తానని డీకేఆర్ అంటున్నారు.